అందరికీ నమస్తే అండి. ఇక్కడ కొన్ని ఫోటోలు పెట్టే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఋషికొండ మీద జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న జల్సా ప్యాలెస్ మాట. మామూలు ఇల్లు కాదు, చూస్తూ ఉంటేనే కళ్ళు బయలుగా అమ్మేస్తున్నాయన్నమాట. తక్కువ లెక్కతో ఒక 500 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టాడు. బాత్రూంలో ఉండే టబ్బు 36 లక్షలు అంట. అంటే మంది సొమ్మే కదా. జగన్మోహన్ రెడ్డి మంది సొమ్ము అయితే కనుక బ్రహ్మాండంగా ఖర్చు పెట్టుకుంటాడు. ఆయన నీకు ఎందుకయ్యా ఆయన కొంపలు నాకు అర్థం కాదు. తాడేపల్లిలో కొంప, పులివెందులో కొంప, కడపలో ఒక కొంప, బెంగళూరులో పెద్ద ప్యాలెస్, దానికి తలదనేలాగా ఇక్కడ ఒక కొంప. అది మామూలు ఇల్లు కాదు. అది చూస్తూ ఉంటేనే ఆశ్చర్యం వేసింది అనమాట. మాట్లాడితే పేదలకి పెత్తందారులకి యుద్ధం అని చెప్పి నువ్వు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంత పెద్ద ఇల్లు ఎలా కట్టుకున్నావా అసలు? నీకు అసలు మనసు ఎలా వచ్చింది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా నువ్వు అంత ఖర్చు పెట్టి నీకు కొంప ఎలా కట్టుకోవాలనిపించిందో నాకైతే అర్థం కాల. మందు సొమ్మే కదా. అంటే నువ్వు ఉండడానికి విలాసవంతమైన భవనాలు కావాలా? అందులో బాత్రూమ్ ఎంత ఉందో అనుకుంటున్నారు? బాత్రూమ్కే ఇంచుమించు ఒక 2-3 సెంట్లు కేటాయించి ఉంటాడు. అంటే స్థలం 2-3 సెంట్లు. మనోడు పేదలకు ఇచ్చింది ఎంత? సెంటున్నర. బాబోయ్, నీ అరాచకం, నీ దోపిడీ వింటా ఉంటేనే చిరాక కాదు, వాంత వస్తుంది. ప్రజల సొమ్ము పంది కుక్కుల్లాగా మిక్కేస్తున్నారు వాళ్ళు. ఎందుకయ్యా అంత ఖర్చు పెట్టి అక్కడ కట్టావు, ఏ అవసరం అని చెప్పేసి అని. మళ్ళీ కొంతమంది పేటీఎం కుక్కలు వచ్చి మాట్లాడతారు, అది సీఎం కోసం కాదు కట్టింది, ప్రజల కోసం కట్టారు, అదొక రిసార్టు, పర్యాటకుల కోసం కట్టారు అని చెప్పు తెగిపోయేలా కొడతావు. అలాంటి మాటలు మాట్లాడతారు. స్వయంగా రోజానే మాట్లాడింది, కలిసి వినిపిస్తావు కూడా. స్వయంగా ఇగో రోజా, అప్పటి మంత్రి రోజానే చెప్పింది, ముఖ్యమంత్రి ఇక్కడే ఉంటాడో, ముఖ్యమంత్రి ఉండడం కోసమే ఈ భవనం నిర్మించారు అని చెప్పేసి కలిసి వినిపిస్తామనండి. సో ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటే బాగుంటుంది, ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో 3-man కమిటీ వైజాగ్ లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు. దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది. మంచిది. సో ఇప్పుడు విన్నారు కదా. మళ్ళీ కవరింగ్లు చేయమాకండి. అది జగనన్న కోసం కాదు, ప్రజల కోసం, పర్యాటకుల కోసం, ఎవరైతే ఇతర దేశాల నుంచి వస్తారో వాళ్ళ కోసం. ఇలాంటి పకోడీ మాటలు మాట్లాడమాకండి. అది కేవలం జగన్మోహన్ రెడ్డి ఉండడానికి, జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి వాళ్ళిద్దరూ ఉండడానికి అంత పెద్ద భవనం అన్నమాట. ఎన్ని బ్లాకులు ఉన్నాయో, ఎంత పెద్ద విలాసవంతమైన భవనమో ఆ డైనింగ్ హాల్ చూస్తేనే మర్చిపోతూ ఉంది. ఆ కింద వేసి మొత్తం ఏదైనా సరే మెటీరియల్ కావచ్చు, లేదంటే వాడిన ఎక్విప్మెంట్ కావచ్చు, ఒక సామాన్య ప్రజలైతే కనుక జీవితం సెటిల్ అయిపోద్ది. ఒక సామాన్యుడి జీవితం సెటిల్ అయిపోద్ది. అంటే 500 కోట్ల రూపాయలతో కాదు, అందులో వాడే సామాన్లు విలువతోటి. ఆ బాత్ టబ్ ఉంది కదా, ఒక సామాన్యుడి జీవితం ఈజీగా సెటిల్ అయిపోతుంది. 36 లక్షలు అంటే అవుదా? ఒక మధ్యతరగతి కుటుంబకుడు జీవితం ఈజీగా సెట్ అయిపోతుంది మరి బ్రహ్మాండంగా. మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా బతికెత్తాడు. అలాంటిది ప్రజల సొమ్ము పందికొక్కలా దోచేసి అక్కడ ప్యాలెస్ కట్టేసుకున్నాడు. అక్కడ నేను అక్కడి నుంచే పరిపాలించేస్తాను అన్నాడు. ఎక్కడుంటే అక్కడే సీఎం, ఎక్కడుంటే అక్కడే రాజధాని అన్నాడు. ఇన్నాళ్ళు కూడా గడిచిన 5 ఏళ్ల కాలంలో ఎవరో కూడా ఋషికొండ మీదకి వెళ్ళే ప్రయత్నం చేయలేదు. ఒకవేళ చేసినా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి వెళ్దామని చెప్పేసి అని అనుకున్నా కానీ పోలీసులు అనుమతించరా. చుట్టూ పోలీసులను కాపలా పెట్టేశాడు. అసలు ఎవరు వెళ్ళడానికి వీలు లేదు, అక్కడ చూడడానికి వీలు లేదు. అసలు నేను కట్టుకునే భవనంలోకి మీరెందుకు రావాలి అని చెప్పేసి అని. ఇవాళ ప్రభుత్వం మారింది, ఇప్పుడు ఇది ప్రజల ఆస్తి. లోపలికి వెళ్ళి చూస్తే బొమ్మ కనబడుతుంది, దెమ్మ తిరిగిపోతుంది. ఇప్పుడు అమ్మ జీవితం ప్రజల సొమ్ము ఇలా మెక్కేసి ముఖ్యమంత్రి భవనం కట్టుకున్నాడంట విలాసవంతమైన జీవితానికి. అంత విలాసవంతమైన భవనం నీకు ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి? లింగుమని ఉండేది మీరు ఇద్దరే కదా, మౌడి పిల్లలు ఇద్దరేగా ఉండేది మీరు. 500 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలి నువ్వు? ఒక సాధారణ భవనం నిర్మించుకోలేవా? 1 కోట్లోనో 2 కోట్ల రూపాయలు నిర్మించుకోలేవా? అది కూడా బాగా ఎక్కువ. 1 కోటి 2 కోట్ల రూపాయలు అయినా సరే భయంకరమైన ఎక్కువ విల్లాస్ వస్తాయి. నాకు సరిగా తెలియదు వాటి గురించి. 1 కోటి 2 కోట్లు అంటేనే బాగా ఎక్కువ. బ్రహ్మాండమైన ఇల్లులు వస్తాయి, కట్టుకోవచ్చు, కొనుక్కోవచ్చు. 500 కోట్ల రూపాయలు నీకు ఎందుకయ్యా?
నువ్వేం పీకేవని చెప్పేసి నీకు 500 కోట్ల రూపాయలతో భవనం కట్టుకున్నావు. మనిషి జన్మ ఎత్తిన తర్వాత కొద్దిగా సిగ్గు అనిపించాలి జగన్మోహన్ రెడ్డి. ప్రజల సొమ్మును దోచేత్తనకు చూడకూడదు. ఎంతసేపు ప్రజల మీద బతికేద్దాం, మనది కాదు కదా, ప్రజలే కదా, వాళ్ళే పోతారులే, మనది ఏమైంది, ఎంతసేపు అదే ఆలోచన. ఆ వీడియోలో ఆ ఫోటోలు చూస్తూ ఉంటే మా జీవితం 5 ఏళ్ల కాలంలో ఎంత దోచేసాడు, ఆ భవనం ఏంటి అంటే ఏమనుకుంటున్నాడు అసలు. 30 ఏళ్ల కాలం పట్టు ఈయనే ఉంటానని చెప్పేసి భ్రమలో బతికేసి ప్రజల సొమ్ము 500 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కేవలం కొంప కట్టుకోవడానికి కేటాయించాడంటే ఆ మనిషా లేదంటే పశువా అని చెప్పేసి అనిపిస్తుంది మాకు. రాష్ట్ర అభివృద్ధి కోసం కనీసం ₹1 కోటి ఖర్చు పెట్టేవో లేదో, 500 కోట్ల రూపాయలు ఏదో పోలవరం పైన ఖర్చు పెట్టుంటే ఎంతో కొంత బెటర్గా కొన్ని పని అయ్యేది. లేదా అమరావతి మీద పెట్టున్న అది ఎక్కడికి ముందుకు సాగేది. 1 కాదు 2 కాదు 500 కోట్ల రూపాయలు నువ్వు ఉండడానికి, మీ 2 3 పిల్లలు ఉండడానికి 500 కోట్ల రూపాయలతో ఇల్లా. అంతా ఫారెన్ మోడలే. మళ్ళీని మెటీరియల్ మొత్తం ఫారెన్ నుంచి తీసుకొచ్చిందే. ఒక బాత్ టబ్ ఒకటే 36 లక్షలు అంటే లోపల ఉండే ఇంక సామాన్ ఎంత ఉంటుందో లెక్కేసుకోనికి. బెడ్రూమ్ ఎంత ఉంటుందో, బెడ్రూమ్కి వచ్చి బాత్ టబ్బే 36 లక్షలు అంటే బెడ్కి వచ్చి ఎంతో. జగన్మోహన్ రెడ్డి పడుకోవడానికి కోటి పైన ఉంటుంది అనుకుంటున్నాను అయితే. బాత్ టబ్ ఒక 36 లక్షలు, కమోడ్ ఒక 5 లక్షలు 6 లక్షలు చెప్పారు. ఉత్తి కమోడు. దేవుడా నువ్వు మనిషివి కదయ్యా, నువ్వైతే మనిషివి కాదు. ప్రజల సొమ్ము ఎలా దోచేయాలని ఒక బుక్ రాస్తే, ఎలా దోచేయాలి అని ఒక బుక్ రాస్తే నేను చూపించేయచ్చు. బుక్ రా అసలు జగన్మోహన్ రెడ్డి చూపిస్తే సరిపోద్ది. నీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని రాసేస్తే సరిపోద్ది, జనాలకు అర్థమైపోద్ది. 1 కాదు 2 కాదు. ఆ ఇల్లు చూస్తూ ఉంటే దిమ్మ తిరిగిపోతుంది పాపం. వెళ్ళిన వాళ్ళు అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. వాళ్ళు వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా 5 ఏళ్ల కాలం ఇటు లోపలికి ఎందుకు రానివ్వలేదు మనల్ని. ఏం చేసాడు అసలు, లోపలికి రాకుండా పోలీసులు అడ్డుపెట్టడానికి కారణం ఏంటి అని చెప్పేసి ఈరోజు వెళ్ళి చూస్తే పెద్ద పెద్ద డైనింగ్ హాళ్ళు, పెద్ద పెద్ద హాల్స్, పైగా బ్లాకులు, దానికి సపరేట్గా మళ్ళీ బ్లాకులు. అంటే సపరేట్గా ఉండడానికి ఒకటి, ఎవరైనా ఒక మీటింగ్లు పెట్టుకోవడానికి అందులోనే 2 మీటింగ్ హాల్స్, డైనింగ్ హాల్స్. ఆ డైనింగ్ హాల్లో కూడా సపరేట్గా జగన్మోహన్ రెడ్డి కూర్చోవడానికి సపరేట్గా కుర్చీ, మిగిలిన వ్యక్తులకి సాధారణ కుర్చీలు కూడా కాదు, మిగిలిన వ్యక్తులకి కొద్దిగా డిఫరెంట్ కుర్చీలు. జగన్మోహన్ రెడ్డి కూర్చోడానికి ప్రత్యేక కుర్చీ. ప్రజల సొమ్మే కదా, మనదేం పోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంగిలి చేత్తో కాకిని తోలడం, ఎందుకంటే ఆ చేతికున్న 1 2 మెతుకులు కింద పడిపోతే మళ్ళీ కాకొచ్చి ఎక్కడ తినేద్దామని భయం మాట జగన్ రెడ్డికి. అంత పిసినారోడు. అలాంటి వ్యక్తి పేదలకు మంచి చేస్తాడంటే మనం నమ్మాలా? నమ్మే ప్రసక్తి ఏమైనా ఉందా అసలు? ప్రజల సొమ్మును అప్రంగా దోచేసావు జగన్ రెడ్డి. 500 కోట్ల రూపాయలు నీ వల్ల 500 కోట్ల రూపాయలు బొక్క ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రజల సొమ్ముని సొంత కొంప కట్టుకోవడానికి ఉపయోగించుకున్నావు. ఆ భవనం ప్రభుత్వాందా అయినా సరే నువ్వు ఉండడానికి నిర్మించుకున్న భవనమే కదా అది. అంత అత్యవసరంగా ఎందుకు నిర్మించుకోవాల్సి వచ్చింది 500 కోట్ల రూపాయలతో? నీకేం కొంపలేదా? తాడేపల్లిలో కొంపలేదా? ఉంది కదా. మరి తాడేపల్లిలో కొంప కట్టుకొని నువ్వు 3 రాజధానులు పేరెట్టేసుకొని విశాఖపట్నం మొత్తం ఆక్రమించేద్దామని చెప్పేసి విశాఖపట్నం ఇల్లు కట్టుకున్నావు కదా. ఆ పప్పులే ఉడకలే. ఇప్పుడు కంగారుపడు ముక్క రానున్న రోజుల్లో వీటన్నిటికి కూడా నువ్వు సమాధానం చెప్పాల్సిన రోజంటే ఒకటి వచ్చుద్ది. ఆ రోజు నీ పరిస్థితి నువ్వు ఊహించుకో. ప్రజల సొమ్ముతో పెద్ద పెద్ద భవనాలు కట్టేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసి నేను పేదలకి పెత్తందాలకి యుద్ధం చేస్తున్నాను, నేను మీ పేదోన్ని, స్నానం చేస్తాను ఇలా బాధ డబ్బు ఉంటుంది పడుకుంటారు కదా, అదే 36 లక్షలు అంటే లెక్కేసుకో. అలా ఉంటాయన్నమాట మనతోటి. కానీ మరి